వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. యూరియా కోసం ధర్నాకు దిగిన రైతులను అరెస్ట్ చేసిన పోలీసులు. అమీలియా హాస్పిటల్ వారి వినాయక విగ్రహం నిమజ్జనం కార్యక్రమం ఆనందోత్సవాలు. పాలకుర్తి కొడకండ్ల మండలాలలో 10 రోజులుగా యూరియా కోసం రైతులకు తప్పని తిప్పలు. జనగామ జిల్లా దేవరపల మండలంలోని కొలువై ఉన్న విఘ్నేశ్వర స్వామిని దర్శించుకున్న టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమన్ల ఝాన్సీ రెడ్డి. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గౌరవ్ వెంకటరెడ్డి జన్మదిన వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, తాను తెరకెక్కించిన బార్బారిక్ సినిమాకు ప్రేక్షకులు రాకపోవడంతో డైరెక్టర్ మోహన్ శ్రీవత్సబోరును ఏడ్చారు. అలాగే తన చెప్పుతో తాను కొట్టుకున్నారు. బార్బారిక్ ఆడుతున్న థియేటర్కు వెళ్ళగా 10 మంది ప్రేక్షకులు ఉన్నారు. వారిని సినిమా ఎలా ఉందని అడగ్గా బాగుందని చెప్పారు. కానీ ప్రేక్షకులకు సినిమాకు రావడం లేదు. ఈ సినిమా కోసం 2.5 ఏళ్లు కష్టపడ్డా. నేను ఆత్మహత్య చేసుకుంటానని నా భార్య భయపడుతుందని వాపోయారు. నేను డైరెక్టర్ అని చెప్పకుండా ఒక్కొక్కరికి అడిగాను భయ్యా, సినిమా ఎలా ఉంది, సినిమా చాలా బాగుంది అన్నారు. నిజం చెప్పండి భయ్యా, నేను డైరెక్టర్ని అని అంటే, సార్ డైరెక్టర్ మీరు అని హక్ చేసుకుని సినిమా చాలా బాగుంది సార్ అని అంటే నాకు కళ్ళలో నీళ్ళు ఆగా. ఎందుకు మరి 10 మంది థియేటర్లో ఉన్నారు, 15 మంది థియేటర్లో ఉన్నారు, ఎందుకు నాకు అర్థం కాలేదు. అంటే ఏం చేస్తే వస్తారు? నేను ఇంత 2.5 ఏళ్ళు పిచ్చుకొక్కలా కష్టపడ్డాను. 2.5 ఏళ్ళు. మీకు ఒకటి చెప్పాలి, నేను నిన్న సాటర్డే ఆఫీసులో చిన్న మనస్తాపం అయింది. థియేటర్కి ఎవరు రావట్లేదని చెప్పేసి ఇంటికి వెళ్ళాను. మా ఆవిడ సినిమా 4:40 షోకి వెళ్ళింది. నేను 5 o'clockకి ఇంటికి వెళ్ళిపోతున్నాను చెప్పాను. నువ్వు సినిమా చూసిరా, నేను ఇంటికి వెళ్తున్నాను అన్నాను భయ్య. మా ఆవిడ పరిగెత్తుకొని వచ్చేసింది భయ్య. నాకు అప్పుడు అనిపించిపోయింది, నేను ఎక్కడ మనస్తాపానికి చెంది ఆత్మహత్య చేసుకుంటారేమో అని వచ్చేసింది భయ్య. అంటే 2.5 ఏళ్ళ కష్టం తనకు తెలుసు. మలయాళం కంటెంట్లు, మంచి కంటెంట్లు చూస్తారు థియేటర్లో అని చెప్పి చేశాను భయ్య. నేను కాన్ఫిడెన్స్ తో ఒక మాట అన్నాను భయ్య జనాలందరికీ, సినిమా కానీ మీకు నచ్చకపోతే నా చెప్తే నేను కొట్టుకుంటా అన్నా. నా చెప్తే నేను కొట్టుకుంటా అంటే కూడా జనాలు రాలేదు భయ్య. నాకు అర్థం కావట్లేదు, ఇప్పుడు జనాలు రావట్లేదు అని అంటే ఏంటి అర్థం? పని చేస్తా భయ్య, నేను ఇలా కాదు, నేను మలయాళం ఇండస్ట్రీకి డైరెక్ట్ వెళ్ళి అక్కడే సినిమా తీసుకొని ఒక తెలుగు ఆడియన్స్ గా ప్రూవ్ చేయడానికి వస్తాను భయ్య. నేను ఒక తెలుగు ఆడియన్ కి సినిమా తెలుగు కూడా తీస్తే ఎలా ఉంటుందో చేసుకొని వస్తాను భయ్య. మీరు మలయాళం సినిమాలు అయితేనే వస్తున్నారు భయ్య, అర్థమైపోయింది నాకు. అంటే పరభాష చిత్రాలు కంటెంట్ సినిమాకి ఒక్కసారి వెళ్ళి బాగాలేదంటే నేను ఒప్పుకుంటా భయ్య. మీరు సినిమాకే రాకపోతే నేను అసలు బాగాలేదు బాగుందో నాకు ఏం తెలుస్తుంది అసలు? నాకు ఎలా ఈ ఛాలెంజ్ నేను తీసుకున్నాను. నేను అది రిటర్న్ తీసుకొని నా చెప్పుతో నేనే కొట్టుకుంటాను. నా చెప్పుతో నేనే కొట్టుకుంటాను. చాలా భయ్య, చాలా ఉంటా బాయ్.
యాదాద్రి భువనగిరి జిల్లా సమస్తాన్ నారాయణపురం మండలం సర్వేల్ గ్రామ పంచాయతీలో గణపతి నవరాత్రుల సందర్భంగా వినాయక మండపం వద్ద ఆదివారం రోజున వరికుప్పల బ్రదర్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు జరిపించారు. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సర్వేల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా వరికుప్పల బ్రదర్స్ మాట్లాడారు. పెట్టుకోవా ఏం తీయనా కొంచెం కించదండి కొంచెం అంట బామాడికి ఇగో ఓకేనా ఆడికే తగిన సాంబార్ అప్పుడే ఆయన గణేష్ తీస్తుంది ఇలా కానీలా లేదా ఇంకొక ఇంకో అన్నదానం పట్టుకో శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్పై చర్యలు తీసుకోవాలి. అధిక ఫీజుల దోపిడీ అరికట్టాలి. కరోనా సమయంలో తరగతులు జరగకపోయినా ఫీజులు వసూలు చేశారని బీతాండ్రపాడు గ్రామ పరిధిలోని శ్రీ చైతన్య కళాశాలలో విద్యార్థులకు భద్రత లేని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు మనుమలయ్య ఆరోపించారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో విలేకరులతో బాధిత విద్యార్థులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. మీద చర్య తీసుకోవాలి. ఇంటర్మీడియట్ 20, 21, 22 ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివాడు ఆ పిల్లోడు. వరద సింహాన పిల్లోడికి టీసీ ఇవ్వమంటే దాదాపు వారం 10 రోజులు తిప్పుకొని కూడా టీసీ ఇవ్వకుండా అధిక ఫీజుని చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు డివి మురళీకృష్ణ గారు. మరి ఈయన దాదాపు 65,000 ఫీజు సంవత్సరం 30,000, 33,000 మాట్లాడుకొని రెండో సంవత్సరం 35,000 మాట్లాడుకుంటే 65,000 పూర్తి చెల్లించారు. మళ్ళీ రిసిప్ట్ కూడా ఇవ్వలేదు. 2,500 చెల్లిస్తే దానికి కూడా రిసిప్ట్ కూడా ఇవ్వలేదు. మరి అదేవిధంగా ఈ 24, 25 సంవత్సరంలో పాస్ అయితే మన డిగ్రీకి పోవడానికి ఆ పిల్లోడు వేరే కాలేజీలో చేరనికపోతే టీసీ అడగనికపోతే 10 మార్కులు చెప్పుకొని ఇంతవరకు టీసీ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. పై చదువులకు ఇవ్వకుండా ఇబ్బందికరంగా ఆపినారు. మరి టీసీ ఏదైతే శ్రీ చైతన్య విద్యా సంస్థలు టీసీ ఇవ్వకుండా ఆపినావో ఆ విద్యా సంస్థల మీద చర్యలు తీసుకోవాలని మరి పై అధికారం జిల్లా కలెక్టర్ గారిని కానీ అదేవిధంగా ఆర్ఏఓ గారిని మరి పై అధికారులందరూ కూడా కోరుతున్నాము. మరి డిమాండ్ చేస్తున్నాం బహుజన సమాజ్ పార్టీ తరఫున ఇతర విద్యా సంస్థలు మూసివేయాలని అధిక ఫీజులు ₹1,00,000, ₹2,00,000 కూడా వసూలు చేస్తూ ఉన్నారు. ఈ అధిక దోపిడీని విద్యా సంస్థ అధిక ఫీజులని దోపిడీని అరికట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. మరి ప్రజల తరఫున మరి పెద్ద ఎత్తున కూడా దోపిడీకి మరి నారాయణ విద్యా సంస్థలు కానీ శ్రీ చైతన్య విద్యా సంస్థలు కానీ పెద్ద ఎత్తున ప్రజల్ని దోపిడీ చేస్తూ ఉన్నవి. చాలా గ్రామంలో ఇప్పుడు తాండపాడు దగ్గర కూడా పైనుంచి కింద పడి శ్రీ చైతన్య విద్యా సంస్థలో అమ్మాయి కూడా కింద పడితే కూడా అమ్మాయి కూడా ఎటువంటిది పట్టించుకోకుండా కూడా నిర్భయంగా అమ్మాయి చాలా కింద పడి కాలు ఇరిగింది. మరి అదేవిధంగా చాలామంది కూడా అక్కడ పిల్లలు చనిపోవడం కూడా జరిగింది. మరి నిర్బంధ విద్యని దాన్ని అక్కడ నిర్బంధ విద్య కూడా నేను చేస్తూ ఉన్నారు అధిక ఫీజులు వసూలు చేసి. మళ్ళీ ఆ పిల్లలకి కూడా మరి ఈ కాలేజీలో ఏదైతే కాలేజీలు ఉండవో భాగ్యనగర్లో ఉన్న కాలేజీకి ఏదైతే ఉందో పిల్లలకి ఆట విడుపుగా కానీ కాలేజీలు గ్రౌండ్ కానీ కూడా లేదు. అధికారులు ఎట్లా పర్మిషన్ ఇచ్చారో మన కాలేజీలకు కూడా మేము కోరుతున్నాము. మరి విద్యా సంస్థలకు ఎలాంటి గ్రౌండ్ లేకుండా ఎలాంటి నిబంధనలు లేకుండా నిబంధనలు ఉల్లంఘిస్తూ గ్రౌండ్ లేకుండా వీళ్ళకి విద్యా సంస్థలకు పర్మిషన్ ఇస్తున్నారు. దీని మీద పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మరి బహుజన సమాజ్ పార్టీ తరఫున రాబోయే రోజుల్లో దీన్ని ఇట్లే కానీ కొనసాగితే విద్యా సంస్థలు కానీ కొనసాగితే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని తెలియజేసుకుంటూ ఇట్లా బహుజన సమాజ్ పార్టీ వనములయ్య బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకుడు. మైబాద్ జిల్లాలో నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకాలు తయారు చేసి
రైతులను మభ్యపెట్టి లోన్లు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన జిల్లా పోలీసులు. కురువి మండల కేంద్రంలో ఈ ముఠా రైతులకు నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేసి ఒక్కో పాస్బుక్కి 10,000 వసూలు చేసి వివిధ బ్యాంకులలో లోన్లు ఇప్పిస్తున్నామంటూ తిరుగుతున్న 3 నిందితులను మైబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. డోర్నకల్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మైబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ మర్యాదపూర్వకంగా కలిసిన సీఐ చంద్రమౌళి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నందికొట్కూరు ఇన్ఛార్జ్ గౌరవ్ వెంకటరెడ్డి పుట్టినరోజు సందర్భంగా వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు తరలివచ్చి గౌరవ్ వెంకటరెడ్డికి పూల బొకేలు అందించి 6వ జన్మదిన వేడుకలు తెలిపారు. గౌరవ్ వెంకటరెడ్డి పుట్టినరోజు పురస్కరించుకొని శకునాల గ్రామానికి చెందిన బి మల్లేశ్వరరెడ్డి, హరికృష్ణ గౌడ్, సుబ్బయ్య, పుల్లయ్య మద్దిలేటిలు 100 కిలోల స్వీట్ కారాను పంపిణీ చేశారు. బి క్యాంపుకు చెందిన టీడీపీ నాయకుడు టీవీ రమణ ఇతర నాయకులతో కలిసి బ్యాండ్ మేళాలతో బాణసంచా కాలుస్తూ గౌరవ్ వెంకటరెడ్డిని కలిసి ఘనంగా పుట్టినరోజు వేడుకలు తెలిపారు. గౌరంగారెడ్డి నాయకత్వం, గౌరంగారెడ్డి నాయకత్వం, గౌరంగారెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. గౌరంగారెడ్డి నాయకత్వం, నందికొట్కూరు విద్యార్థి గౌరంగారెడ్డి నాయకత్వం, నందికొట్కూరు నాయకత్వం గౌరంగారెడ్డి. తమ్ముడు కొట్టండి.
ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలనే ఉద్దేశంతో మరి వినాయక చవితి ఘనంగా కర్నూలులో జరుపుకుంటా ఉన్నారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అట్లాగే ఈరోజు పెద్దల గౌరవనీయులు రాజకీయాలలో మరి ఒక తో ఉండాలని, మరి అట్లాగే చల్లగా మరి మమ్మల్ని అందరినీ చూసుకోవాలని సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మా గౌరవ వెంకటరమణ గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ అన్నంగా ఇలాంటి పదవులు ఎన్నో ఉన్నత పదవులు పొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ జై గౌరవ వెంకటరెడ్డి, జై తెలుగుదేశం, జై చరితమ్మ. నా పేరు బి మౌలీశ్వరరెడ్డి, శకునాల టీడీపీ. కర్నూలు జిల్లా లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ మిన్నెల్ల మాట్లాడుతున్నా. గౌరవరెడ్డి అన్నాడు ఆయన ఎల్ల కాలం ఇట్టనే మమ్మల్ని ఆయన కిందనే మేము బతుకుతాం. నా పేరు మిన్నెల్ల, పి మిన్నెల్ల, లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్. మా టీం దా బాబు. నా పేరు టీవీ రమణ, బి క్యాంప్. ఈరోజు మా పెద్దమ్మ నాయకుడు మిత్ర పత్రికలు అందరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సుల్తానాబాద్ పట్టణం పూసల భక్త మార్కండేయ స్వామి ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కుంకుమ పూజ అన్నదాన కార్యక్రమం వలస నీలయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని వలస నీలయ్య అన్నారు. సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో పూసాల గ్రామంలోని భక్త మార్కండేయ దేవాలయంలో గణపతి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని కుంకుమ పూజ చేశారు. తదనంతరము భక్తుల దాతల సహాయ సహకారాలతోటి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాము. ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క గణపతి యొక్క కృప ఉండి ఎల్లవేళలందు శుభ ఆశీస్సులతోటి గణపతి కృప ఉండి వారికి అష్టైశ్వర్యాలు, ధన కనక వస్తువాహనాలు కలిగి ఉత్తర పౌత్రాభివృద్ధి కలిగి రాబోయే కాలంలో మరి యొక్క సుల్తానాబాద్ మున్సిపల్ ప్రాంతం లోపల సుభిక్షంగా ఉండాలని, ఆ గణపతి కృప అందరిపైన ఉండాలని కోరుకుంటూ రేపు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా యొక్క దేవాలయ కమిటీ మరియు పద్మశాలి సంఘం సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతాభినందనలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈనాటి దాతలైనటువంటి సీక్రెట్ దాతలు అంటే వారు మేము అన్నదానం పెడుతున్నాం కానీ మా పేరు ప్రకటించద్దు అని చెప్పారు. వారికి కూడా ఆ భగవంతుని కృప ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నాను.
కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య జిల్లాగా నామకరణం చేయాలని, కర్నూలు రాజధానిగా ప్రకటిస్తే బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల చైర్మన్ దేవరశెట్టి పరమేశ్వరయ్య తెలిపారు. కర్నూలు నగరంలోని సెంటర్ల ప్లాజా తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సమస్యలు కర్నూలు చుట్టుముట్టి ఉన్నాయి. ఇంకా అవకాశం ఉంటే కర్నూలును రాజధానిగా ప్రకటిస్తే కూడా మంచిదే, కానీ వీళ్ళు ప్రకటించరు. ఎందుకంటే విజయవాడ రాజధాని చేశారు. ఒకప్పుడు మద్రాసు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా ఉండేది. అప్పుడు ఆంధ్ర వాళ్ళను మద్రాసీలు అని పిలిచేవాళ్ళు. మరి ఆ మద్రాసీల నుండి విడిపోయి మనం ఇక్కడ కర్నూలు రాజధాని చేశారు. కర్నూలు రాజధాని మళ్ళీ తొలగించే 5-6 నెలల తర్వాత మళ్ళీ హైదరాబాద్ను రాజధానిగా ప్రకటించారు. ఎప్పుడు కర్నూలు జిల్లాకు అన్యాయమేనండి. ఒక్కసారి నేను న్యాయం చేయరా? కర్నూలు జిల్లాకి ఏం ఉరకబెట్టారు మీరు? కర్నూలుకు ఏం పెద్ద పారిశ్రామిక వాడ ఉందని? ఎలా ఇక్కడ నిరుద్యోగ సమస్యలు, నిరుద్యోగులు బతకాలి? ఇంకోటి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాను, ముఖ్యమంత్రి గారి దృష్టికి. నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ఇంతవరకు సంవత్సరం దాటిపోయింది ప్రభుత్వం ఏర్పడి. ఇంతవరకు నిరుద్యోగులకు వృత్తి ప్రకటిస్తామన్నారు. ఇది వెంటనే ప్రకటిస్తే నిరుద్యోగులకు చాలా మటుకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఆడవాళ్ళకు బస్సు సౌకర్యం ఇచ్చారు, రైతులకు రైతు భరోసాను ఇచ్చారు, ఆడవాళ్ళ గృహిణులకు 3 సిలిండర్లు ఇచ్చారు. ఇవన్నీ ప్రభుత్వం చేస్తుంది, నేను కాదనట్లా. కానీ దాంతోపాటు విద్యార్థులను కూడా మీరు దృష్టిలో పెట్టుకొని, ఈనాటి విద్యార్థి రేపటి భారత పౌరుడు కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని వారికి కూడా ఈ సాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి నా పేరు దేవరశెట్టి పరమేశ్వరయ్య, హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ చైర్మన్, ఏపీ చైర్మన్. ఈ అవకాశం ఇచ్చిన పాత్రికేయ మిత్రులకు, పత్రికా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని సప్తగిరి కాలనీలో ఓ ప్రైవేట్ స్కూల్లో విద్యార్థి లాంగ్ మెమో ఇవ్వడం లేదంటూ పేరెంట్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఆ పాఠశాల యందు నిర్వాహకులను కలిసేందుకు వెళ్ళగా అక్కడ సంబంధిత నిర్వాహకులు లేకపోవడంతో ఆ గదికి తాళం వేశారు. తన కుమార్తె లాంగ్ మెమో ఇవ్వాలంటూ గత 15 రోజుల నుండి స్కూల్ యాజమాన్యాన్ని కోరడం జరిగిందని, కానీ పట్టించుకొని ఇబ్బందులు పాలు చేస్తూ సమయం వృధా చేస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ శాసనసభ్యులు గౌరు చరితారెడ్డి భర్త నందికొట్కూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గౌరు వెంకటరెడ్డి పుట్టినరోజు వేడుకలను కల్లూరు మండలం పెద్దపాడు గ్రామంలో 36వ వార్డు ఇన్ఛార్జి రెడ్డి తిరుమలేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. పెద్దపాడు గ్రామంలో ఉచిత వైద్య శిబిరం పెద్ద ఎత్తున రెడ్డి తిరుమలేశ్వర్ రెడ్డి చేపట్టారు. లేట్ అయింది, కార్యక్రమం తొందరగా మొదలు పెట్టుకొని ముందుకు వెళ్ళిపోతాం. చిన్నగా ఉండట్లే టైం ఉంది కదా. ఆధార్ కార్డు కావాలమ్మా, ఆధార్ కార్డు అవసరం లేదు. ఆఫ్టర్ ఫాస్టింగ్ కదా అందరూ అర్థమా ఓకేనా?
అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దపాడు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.